జూనియర్ ఎన్టీఆర్ తాజా బ్లాక్ బస్టర్ 'దేవర' తర్వాత ఆయన అభిమానులు వార్ 2 సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్లో ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచనుందని అంచనా వేస్తున్నారు. హృతిక్ రోషన్ ముందుగా వార్లో కబీర్ పాత్రలో కనిపించగా, వార్ 2లో ఎన్టీఆర్ పాత్రపై పెద్ద ఉత్కంఠ నెలకొంది. లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా విలన్ రోల్ కాదని, మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక హై డాన్స్ నెంబర్ సాంగ్ ఉందట. ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్లతో దుమ్ము రేపినట్టు సమాచారం. నాటు నాటులాగా ఈ పాట కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారని సమాచారం. ఈ పాటతో తెలుగులో కూడా ఈ మూవీ మీద భారీ అంచనాలు పెరుగుతాయి. గతంలో వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ పాత్ర కీలకంగా మారినట్లు, వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర కూడా అసాధారణ మలుపులు తిరిగేలా ఉంటుందని టాక్. కథా పరిణామాల ఆధారంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఓ యాక్షన్ హీరోగా ప్రారంభమై క్లైమాక్స్లో విభిన్న కోణంలో మారే అవకాశం ఉందట. యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది మెమరబుల్ రోల్ అవుతుందని నమ్ముతున్నారు. వార్ 2 ఎన్టీఆర్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కబీర్గా ఇప్పటికే వార్ ఫ్రాంచైజీలో హృతిక్ క్యారెక్టర్పై ఒక్క క్లారిటీ ఉంది. కానీ తారక్ పాత్రపై మాత్రం క్లారిటీ లేదు. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్తో ఉండబోతుందని తెలుస్తుంది. గతంలో జైల్ అవకుశలో తారక్ ఈ తరహా పాత్ర చేశారు. వార్ 2లో దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడిగా ఉన్న తారక్ ఆ తర్వాత ఎందుకు నెగిటివ్ షేడ్స్లోకి మారిపోయారనేది ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. దాంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.